ఇంట్లోంచి వెళ్ళిపోతున్న బాలు మీనాని ఆపి ప్రభావతి చెంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన సుశీలమ్మ. బాలు అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, అమ్మా, మేము నీ దగ్గర ఇచ్చిన నగలు మాకిస్తే అవి తాకట్టు పెట్టి నాయనమ్మకి గొలుసు చేయించాలి అనుకుంటున్నాను అని అడుగుతూ ఉండంగా అప్పుడే ప్రభావతి అయితే కోపంగా, ఏంటి, నేను నీకు నగలివ్వాలా? ఆ రోజు పౌరుషంగా నగలు ఇచ్చేశారు కదా, ఈరోజు నగలు ఎందుకు ఇస్తాను? నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు గొలుసు చేయించుకుంటావో ఏం చేయించుకుంటావో నాకు అనవసరం. అది నీ కష్టాజీతంతో నువ్వు చేయించుకో. ఆ నగలు మేము చేయించిన నగలు. నీ భార్య అంత పౌరుషంగా చెప్పినప్పుడు నేనెందుకిస్తాను అంటూ అనంగానే అప్పుడే సత్యమైతే, ఏంటి ప్రభావతి ఇదంతా, ఎందుకిలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక సత్యం అనేసరికి ఇక ప్రభావతి అయితే ఈ విషయాన్ని ఇలా వదిలిపెట్టరు అంటూ ఇక తన ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ ఇక బయటికైతే వచ్చేస్తుంది. నేను ఇంట్లో ఉండనురా, నీ కారణంగా అందరి చేత మాటలు పడవలసి వస్తుంది. నగలు ఇవ్వను అన్నా కావాలని ఇమ్మంటున్నారు. ఆ రోజు అంత పంతంగా చెప్పినప్పుడు నేనెందుకు నగలిస్తాను? నేనెట్టి పరిస్థితుల్లో ఇవ్వను. నన్ను ఇన్ని మాటలు అన్నప్పుడు ఇంట్లో కూడా ఉండను అంటూ ప్రభావతి అనంగానే, నువ్వు వెళ్ళిపోవలసిన అవసరం లేదు, ఉండు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. వెళ్ళిపోనివరా, తనిప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తుంది. అసలు ఇప్పుడు ఏం గొడవ జరిగిందని తన ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి? అసలు ఏంటి ప్రభావతి ఇదంతా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన అవసరం ఏమొచ్చింది? బాలు ఇచ్చిన నగలిస్తే ఏ సమస్య ఉండదు కదా. ఆ నగలు అడుగుతూ ఉంటే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తూ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నావు అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. ఇంతలో బాలు అయితే బాధగా బయటికైతే వస్తాడు. ఏంటండి, బాధపడుతున్నారా? ఇప్పుడు అమ్మమ్మ గారికి గొలుసు ఎలా చేయిస్తారు? అత్తయ్యగారేమో ఆ నగలు అడుగుతూ ఉంటే ఎందుకో వింతగా ప్రవర్తిస్తున్నారు. నాకు ఏదో అనుమానంగా ఉంది. ఆ నగలు ఒకవేళ ఆవిడ దగ్గర లేవేమో, లేవు కాబట్టే మనం అడిగామని అలా రాద్ధాంతం చేస్తున్నారేమో అంటూ అనంగానే, లేదు మీనా, అమ్మ కావాలని ఇదంతా చేస్తుంది. మనం ఆ నగలు తాకట్టు పెట్టి నాయనమ్మకి గొలుసు గనుక ఇస్తే మనోజ్ వాళ్ళు ఇవ్వలేదు అంటారని, పెద్ద కోడలు పెద్ద కొడుకుని ఏదోటంటారని ఆవిడ ఉద్దేశం. అందుకని ఆ నగలు ఇవ్వను అంటుంది. మన దగ్గర ఎలాగో ఇప్పుడు డబ్బులు సప్లా అవ్వవు కదా, ఇక డబ్బులు లేకపోతే ఎలాగో నాయనమ్మకి గిఫ్ట్ ఇవ్వనని ఆవిడ ఉద్దేశం. కానీ నేను ఎలాగైనా మా శీలా డార్లింగ్కి ఖచ్చితంగా గొలుసు ఇచ్చే తీరుతాను, ఏదో రకంగా ఇస్తాను అంటూ ఇక బాలు అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రభావతి అయితే మీనా వస్తూ ఉండంగా, దీన్ని కూడా కంట్రోల్ చెయ్యకపోతే ఏదో రకంగా నన్ను ఆ నగల విషయం గురించి అడుగుతుంది, నేను ఏదో రకంగా దీనికి సమాధానం చెప్పాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సత్యమైతే వస్తాడు. ఏంటి ప్రభా, అసలు ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావా? పాపం మీనా నగలు మీనాకి ఇవ్వాలి కదా, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే. ఇంతలో మీనా అయితే ప్రభావతిని అడగాలని అనుకుంటుంది. కానీ అడగలేక మౌనంగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, ఆయన బాధ ఎలా తీర్చాలో తెలియడం లేదు అనుకుంటూ ఉండంగా ఇంతలో బాలు అయితే వస్తాడు. అప్పుడే ఇక మీనా దిగులుగా ఉండడం చూసి అడుగుతూ ఉంటాడు. ఏమైంది మీనా, ఏం జరిగింది అంటూ ఉండంగా అప్పుడే మీనా అయితే, అత్తయ్య గారిని నేను ఎక్కడ నగలు అడుగుతానో అని ఆవిడ మాట్లాడడం కూడా మానేశారండి. కనీసం ఇందాక భోజనం పెడతాను అన్నా వద్దన్నారు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతిని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా, అసలు కనీసం భోజనం కూడా చెయ్యనని చెప్పావంట, అసలు ఏం జరిగింది అంటూ అనంగానే, ఇంకేం జరగాలరా, నగలు నగలు అంటున్నారు. ఆ నగల గురించి నేను మీ నాన్న చేత మాటలు పడవలసి వచ్చింది. అసలు నేనెందుకు మాటలు పడాలి? నేను అసలు ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అంటూ ప్రభావతి అనంగానే ఇంతలో అప్పుడే రోహిణి అయితే, ఏంటి మీనా ఇదంతా, అసలు అత్తయ్య గారిని ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు? ఈ వయసులో కూడా ఆవిడ్ని ఎందుకు ఇంతగా బాధ పెడుతున్నారు? మీరు
అప్పుడు వద్దని శబ్దం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అడగడానికైనా ఇది ఉండాలి కదా. అత్తయ్యగారు ఎంత బాధపడుతున్నారో చూడు. ఆవిడ్ని అలా బాధ పెట్టడానికి మీకు మనసెలా వచ్చింది? అసలు మీకు ఇది న్యాయంగా ఉందా అంటూ రోహిణి అయితే మీనాను నిలదీస్తూ ఉంటుంది. మీనా అయితే ఇక ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేసరికి అప్పుడే శృతి అయితే వస్తుంది. ఏంటి రోహిణి, అత్తయ్య గారి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు? నీకు తప్ప ఇంక ఏ కోడలికి అత్తయ్య గారి మీద ప్రేమ లేదని అర్థమా? నువ్వే పాపం అత్తయ్యగారి మీద ప్రేమ కురిపిస్తున్నట్టు, మాకంటే అత్తయ్యగారు ఇష్టం లేనట్టు చేస్తున్నావు. అయినా ఇప్పుడు బాలు మీనా అడిగిన దాంట్లో తప్పేముంది? మీనా నగలు ఏదైనా చేసుకునే హక్కు వాళ్ళకుంటుంది. వాళ్ళు బ్యాంకులో తాకట్టే పెట్టుకుంటారో అవసరానికి అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ నగల మీద ఈవిడ పెత్తనమేంటి? అత్తయ్యగారు చేస్తున్నది చాలా పెద్ద తప్పు కదా. మరి ఆ విషయం వదిలేసి నువ్వు మీనా బాలుదే తప్పని ఎందుకంటున్నావు? అంటే నీకు మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం అని అనుకుంటున్నట్టున్నావు అంటూ అనంగానే ఇక శృతి అడిగే మాటలకి రోహిణి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో ఇక ప్రభావతి అయితే ఇదంతా నా వల్ల కాదు, ఇంట్లో ఇంత రచ్చ చేస్తున్నారు, నేను ఇదంతా సహించలేకపోతున్నాను, పొద్దున్నే బయటికి వెళ్ళిపోతానని చెప్పాను కానీ ఆపారు, నేను ఇప్పటికీ ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను అంటూ అనంగానే ఇక బాలు మీనా అయితే నిర్ణయించుకుంటారు. అమ్మ మన కారణంగా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు, మనమే వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అంటూ బాలు మీనా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అయితే నిర్ణయించుకుంటారు. అప్పుడే ఇక తమ లగేజ్తో బయటికి అయితే రాగానే ఇంతలో ప్రభావతి అయితే అమ్మయ్య వీళ్ళే వెళ్ళిపోతున్నట్టున్నారు, ప్రశాంతంగా ఉంటుంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యమైతే ఏంట్రా ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు? మీ అమ్మ సంగతి మీకు తెలిసిందే కదా అంటూ అనంగానే లేదు నాన్న, అమ్మావతి ఎందుకో చాలా కోపంగా ఉంది, తను మా మాట వినడం లేదు, మేమింట్లో ఉన్నంత వరకు తనేమీ తిననని చెప్తుంది, అలాంటప్పుడు తనని బాధ పెట్టి మేము మాత్రం ఎలా ప్రశాంతంగా ఉంటాము, అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటున్నామంటూ ఇక మీనా బాలు ఇద్దరూ కూడా లగేజ్ తీసుకుని బయటికి వస్తూ ఉండగా అప్పుడే సుశీలమ్మ అయితే వస్తుంది. ఎక్కడికి రా వెళ్ళిపోయేది, లోపలికి నడండి అంటూ సుశీలమ్మ అయితే వాళ్ళని లోపలికి తీసుకువస్తుంది. ఏంటి ప్రభా, కొడుకు కోడలు వెళ్ళిపోతూ ఉంటే ఏమీ పట్టినట్టు మౌనంగా చూస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా అది అత్తయ్య నేనేమీ వెళ్ళిపోమనలేదు, వాళ్ళే నగలు నగలు అంటూ విసిపించి వెళ్ళిపోతున్నారు అంటూ అనంగానే సుశీలమ్మ అయితే ఇక ప్రభావతి చంపైతే పగలగొట్టి నువ్వు చేసిన తప్పుకి శిక్ష వాళ్ళు అనుభవించాలా, నువ్వు నగలు దొంగతనం చేసి నీ పెద్ద కొడుక్కిచ్చి అవి అమ్మించేశావు, ఇప్పుడేమో ఆ నింద ఏకంగా వాళ్ళ మీదకి వేసి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు అసలు కన్న తల్లివేనా అంటూ సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఈ విషయం మీకెలా తెలుసు అంటూ కంగారు పడుతుంది ప్రభావతి. ఈ విషయం నాకు ఆ సేట్జీ ద్వారా తెలిసింది, కావాలంటే ఈ వీడియో చూడు, సేట్జీ మొత్తం జరిగింది చెప్పాడు, ఆ సేట్జీ నాకు తెలుసు, నేను బాలు మీనాకి ఏవోటి నగలు తీసుకోవాలని అక్కడికి వెళ్ళాను, నా పుట్టినరోజు సందర్భంగా మనవడు మనవరాళ్ళకి ఏదోటి కానుకగా ఇవ్వాలని బంగారుపు ఏవోటి తీసుకోవాలని వెళ్ళాను, అప్పుడే ఆ సేట్జీ జరిగింది మొత్తం చెప్పాడు అంటూ ఇక సుశీలమ్మ అయితే ఆ వీడియోను బయట పెట్టేసరికి ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది. నేను చెప్పాను కదండి, అత్తయ్య గారు ఆ నగల విషయంలో ఏదో చేశారు, అందుకే అంత కంగారు పడుతున్నారు, అందుకని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని అంటూ మీనా అనంగాని అవును మీనా, నేను కూడా తెలుసుకోలేకపోయాను, ఏంటి నగలు అమ్మేసి చివరికి మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తావనుకున్నావా, అసలు నిన్ను అమ్మ అని పిలవాలంటేనే నాకు నోరు రావడం లేదు అంటూ బాలు అయితే ఇక ప్రభావతి దగ్గర అనేసరికి ఇక సత్యం కూడా ప్రభావతినైతే అసహించుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.